హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఒక 2 monthsలోని ఏపీలోని. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు బ్రో. ఎందుకు బ్రో? ఎందుకంటే ఇసుక మాఫియా కానీ అవన్నీ బాగా చేస్తున్నాడు కదా. అంటే జగన్ పరిపాలన అసలు 5 సంవత్సరాలు ఏం నచ్చలేదంటారా మరి? జగన్ పరిపాలనే లేదు అసలు. పరిపాలన అని ఎక్కడ అనిపించింది బ్రో మీకు? జగన్ పరిపాలన చేస్తున్నాడని ఎక్కడ మరి అనిపించింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, 4 పిల్లలు చేసుకున్నాడు, 5 పిల్లలు చేసుకున్నాడు. ఒక జనాలకు ఉపయోగపడే ఒక విషయం కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఎవరు మాట్లాడడం లేదు జనాల గురించి. ఆ పార్టీ వాళ్ళు అది చేసినారు ఇది చేసినారు అని వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్ప. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల జనాలకి అన్నీ అందాయి, ఇంటికే ప్రతి పథకం కూడా అందింది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సంక్షేమ పథకాలు 100లో ఒక 30% మాత్రమే అందుంటాయి. మ్యాక్సిమం దాదాపు ఎవరికి అందలేదు. డెవలప్మెంట్ అంటే ఏది లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈసారి ఎక్కడికి వెళ్ళా సరే 175కి 175 సీట్లు మాకే వస్తాయి అంటున్నారు జగన్. దాని గురించి 75 మాకే వస్తాయని అంటున్నారా? 100% వాళ్ళకే వస్తాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూశారు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఏది బాగుండదు అంటారు? ఏ పరిపాలన బాగుండదు అంటారు? అంటే చంద్రబాబు నాయుడు వచ్చి కనుక ఆంధ్ర డెవలప్ అవుతుంది కదా బ్రో. అది ఆంధ్ర ప్రజలకు ఇష్టం లేదు ఆంధ్ర డెవలప్ కావడం. అందుకే జగన్ ఎంచుకుంటారు మళ్ళీ. అంటే జగన్ వస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడా? జగనే వస్తాడు బ్రో, ఖచ్చితంగా జగనే వస్తారా? జగన్ పరిపాలన బాగాలేదు అంటున్నారు మరి. జగన్ బాగాలేదు కదా బ్రో. జగన్ పరిపాలన అసలు బాగాలేదు. అయినా వస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే నెక్స్ట్ టీడీపీ ఉండదు, క్లోజ్ చేస్తారు. అంటే జగన్ సొంత చెల్లెలే వ్యాఖ్యలు చేస్తుందిగా. జగన్ సొంత చెల్లెలు అనే 100% జగన్ ప్లస్ పాయింటే అది అట్లా రావడం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పత్తు గురించి ఏమంటారు మరి? వాళ్ళిద్దరు ఎలాగైనా జగన్ ఓడించాలనే పట్టుదల. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్ర డెవలప్ కాదు బ్రో. ఎవరు వచ్చినా ఆంధ్ర డెవలప్ కాదు. ఆంధ్ర ప్రజలందరూ తెలంగాణ ఆల్మోస్ట్ 70% మొత్తం అందరూ తెలంగాణ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయినారు. 30% ఏముంది, వాళ్ళు పేదోళ్ళు, చదువు రాని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్లా మడ్డగురిపియాలనేది మన జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య. అంటే జగన్ వస్తే పరిపాలన బాగోలేదు, జగన్ పరిపాలన బాగోదు వస్తే అంటున్నారు, అంతేనా? జగన్ వస్తే పరిపాలన బాగుండదు అని అందరికీ తెలిసిన విషయమే ఇది. నేను చెప్పేది ఏం లేదు దాంట్లో. అయితే చంద్రబాబే రావాలి. ఎవరు వచ్చినా కూడా ఆంధ్ర బాగుపడేది అనేది కళ, అంతే అంటారు. అంటే ఎవరు వచ్చినా అభివృద్ధి ఎవరు వస్తే ఏముంది అప్పుడు. ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది ఇంకో 10 ఏళ్ళు అయినా కానీ ఆంధ్ర మూసుకోవడం. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి జరగదు అంటారా మరి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా మంచివాడే. అతన్ని రావడము కొంచెం ఆంధ్రాకి కొంచెం ప్లస్. ఇప్పుడు కొడాలి నాని రోజా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? కొడాలి నాని ఎవరు బ్రో వాళ్ళిద్దరు? కొడాలి నాని రోజా అంటే ఎవరు? అదే ఇప్పుడు ఎమ్మెల్యేలు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలు అనిపించింది. యాజ్ ఒక ఎమ్మెల్యే, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే. అంటే ఇవి పవన్ కళ్యాణ్ గురించి అంటే 3 పిల్లలు దాని గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొడాలి నాని రోజా, డైమండ్ రాణి రోజా వాళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళు పార్టీ కోసం కానీ దేని గురించి పని చేస్తున్నారు? వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అనేది ఇంతవరకు మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు. ఏ రోజు పార్టీ గురించి జనాల గురించి వాళ్ళు మాట్లాడినది ఒక రోజున ఉందే? ఏం లేదు. పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకున్నాడు, ప్యాకేజ్ స్టారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడమే తప్పితే జనాలు బాగుపడే ఉద్దేశం ఏం లేదు వాళ్ళ దగ్గర, ఆ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ యొక్క అధ్యక్షుడికి కానీ. అయితే జనసేన చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే కనుక ఆంధ్ర మ్యాక్సిమం ఇంకా ఈసారి మొత్తం తెలంగాణ అయిపోతుంది. ఆంధ్ర ఒకటి ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర ప్రజలంతా తెలంగాణలో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో.